రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 14కి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనం 13 పేపర్స్ చేసాం. సో వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోని ప్లేలిస్ట్ కింద పెట్టానండి. ఓకేనా, ప్లేలిస్ట్ కింద మనం పెట్టడం జరిగింది. సో తప్పకుండా చూడండి. అలాగే మనం మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఒక 21 ప్రీవియస్ పేపర్స్ చూసాం. వాటి ప్లేలిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఒకసారి వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. అందరూ ఒకసారి క్లియర్ అని కామెంట్ చేస్తే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూసుకోండి, ప్రతిరోజు రాత్రి 7 గంటలకి ఇకపై నుంచి, ఈ మధ్య కొంచెం 3 days గ్యాప్ వచ్చింది, బట్ స్టిల్ రోజు రాత్రి 7 గంటలకి మనం రీజనింగ్, మార్నింగ్ ఉదయం 7 గంటలకి మనం మ్యాథ్స్ చూడబోతున్నామండి. సో ఇది ఇంక ఈ టైమింగ్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. మధ్యలోని మనం జనరల్ సైన్స్ కూడా అప్పుడప్పుడు చూద్దాం, బట్ ఇవైతే మనం రెగ్యులర్గా చూద్దాం. ఓకేనా, సో ఓకే కదండి. టైమింగ్స్ ఇంక ఫిక్స్ చేసుకోండి. ఇంక ప్రతిరోజు కూడా డెఫినెట్గా క్లాసెస్ అయితే ఈ టైమింగ్స్లో ఉండబోతున్నాయి. సో మార్నింగ్ కూడా మీరు 7 o'clockకి తప్పకుండా రావాలి. ఓకే, లేదండి కంపల్సరీగా చెప్తాను. నేను ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇది 14th వీడియో. మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ రావచ్చు, జస్ట్ 1 day 2 days, బట్ మనం వీటిని కంప్లీట్ చేసే తీరుతాం. నెక్స్ట్ మోడల్ పేపర్స్ కూడా స్టార్ట్ చేస్తాం, డెఫినెట్గా కంప్లీట్ చేస్తాను. ఓకేనా, సో మీకు అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సరే, సో ఇంక డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లైవ్ ఎప్పుడు పెట్టినా ఫిక్స్ అంటున్నారు. లేదండి, యాక్చువల్లీ ఇంకా ఇప్పటి నుంచి చెప్పడం లేదు, మీరే చూస్తారు ఇంకా. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏంటి, రీక్లెయిమ్డ్ ల్యాండ్ షుడ్ బి అవాయిడెడ్ యాజ్ ఇట్ ఓన్లీ హ్యాస్ డిసడ్వాంటేజెస్ అంటున్నారు. ఏంటి, తిరిగి పొందిన భూమికి అంటే ఇక్కడ ఈ తిరిగి పొందిన అంటే యాక్చువల్లీ రీక్లెయిమ్డ్ అంటే తిరిగి పొందిన వస్తుంది, బట్ తెలుగులో ఇంకొక వర్డ్ ఏదైనా ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అసలు ఏంటి రీక్లెయిమ్డ్ ల్యాండ్ అంటే ఏంటో తెలియాలి కదా, అప్పుడే కదా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వాటర్ బాడీస్, సో మన ఊరి దగ్గరలో ఒక చిన్న చెరువు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆ చెరువు అలాగా ఏదో రీజన్ వల్ల మొత్తానికి ఎండిపోయింది అనుకుందాం. ఎండిపోతే ఏమవుతుంది, ల్యాండ్ వస్తుంది, చెరువు ఉన్న ప్లేస్లో ల్యాండ్ వస్తుంది. దాన్ని ఆక్రమించడం, అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడమో అంటే రీక్లెయిమ్ చేసుకున్నాం. అంటే అది యాక్చువల్గా లేదు, వాటర్ ఎండిపోవడం వల్ల వచ్చిన ల్యాండ్, సో దాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా, సో దాన్ని అక్కడ రీక్లెయిమ్డ్ ల్యాండ్ అని దీనికి అర్థం అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, తిరిగి పొందిన భూమికి ప్రతికూలతలు మాత్రమే ఉన్నందున దానిని నివారించాలంటున్నారు. అది స్టేట్మెంట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వాదనలు స్ట్రెంగ్తన్ చేస్తున్నాయా లేదా బలహీనపరుస్తున్నాయా బలపరుస్తున్నాయా అనేది క్వశ్చన్ అనమాట. సో ఆ స్టేట్మెంట్స్ని మనం క్లియర్గా చదువుతాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చారంటే, మెనీ కంట్రీస్ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు రీక్లెయిమ్ ల్యాండ్ టు ప్రొవైడ్ ఫర్ ది ఇంక్రీజింగ్ పాపులేషన్. చూడండి ఏం చెప్తున్నారు, పెరుగుతున్న జనాభా కోసం భూమిని తిరిగి పొందడం తప్ప చాలా దేశాలకు వేరే మార్గం లేదు అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ని, ప్రకటనని ఇది బలపరుస్తుందా బలహీనపరుస్తుందా? క్లియర్గా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయాలంటే వీళ్ళు పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి తప్పదు అంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా బలహీనపరుస్తుంది కదా, బలపరచట్లేదు. సో ఫస్ట్ ఇది బలపరచట్లేదు. నెక్స్ట్ చూడండి, ల్యాండ్ దట్ ఈస్ రీక్లెయిమ్డ్ హ్యాస్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఆన్ నేచర్ యాజ్ ఇట్ డెటరాయిరేట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ. తిరిగి పొందబడిన భూమి పర్యావరణ వ్యవస్థలను మరియు జీవ వైవిధ్యాన్ని క్షీణింపజేయడం వలన ప్రకృతిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఇది బలపరిచినట్ట బలపరచలేనట్ట బలహీనపరిచినట్ట? క్లియర్గా బలపరుస్తుంది కదా. ఎస్, స్ట్రెంగ్తన్ చేస్తుంది స్టేట్మెంట్కి. ఎస్, సో సెకండ్ది అయితే స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఫస్ట్ది వీకెన్ చేస్తుంది అంటే బలహీనపరుస్తుంది. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
అరిథమెటిక్ ప్రీవియస్ పేపర్స్ మనం ఆల్రెడీ మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చెప్పాం కదండి. ఆల్రెడీ 21 పేపర్స్ మనం మన ఛానల్లోనే చెప్పడం జరిగింది. రేపటి నుంచి వాటిని కూడా మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తున్నాను, ఓకేనా. వెరీ గుడ్. కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి జాగ్రత్తగా చదివి. మీకు ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్స్ కింద కూడా కావాలంటే మన జీజేపీ తెలుగు యాప్లోని ఇప్పుడు నేను చెప్తానండి నెక్స్ట్, అదొకసారి చూడండి మీకు అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు ఏంటి 6 స్టూడెంట్స్ ఉన్నారంటున్నారు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికంట. ఒకళ్ళు మండే నుంచి సాటర్డే వరకు రాస్తున్నారంటే ఎగ్జామ్, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు, ఓకేనా. సోమవారం నుంచి ప్రారంభమై శనివారం వరకు ముగుస్తుంది. సో మండే నుంచి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వేసుకున్నామా. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ రేష్మా హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఏం చెప్పారు, రేష్మాకి మంగళవారం పరీక్ష ఉంది. సో రేష్మాకి మంగళవారం పరీక్ష ఉంది. ఓన్లీ 1 స్టూడెంట్ హ్యాస్ ద ఎగ్జామ్ బిట్వీన్ పవన్ అండ్ రేష్మా. రేష్మాకి పవన్కి మధ్య ఒక విద్యార్థికి మాత్రమే పరీక్ష ఉంది. సో రేష్మా ఆటోమేటిక్గా పవన్ ఎక్కడ రావాలి, ఇటుపక్క రావడానికి ఛాన్స్ లేదు కదా. సో ఇటుపక్కే కదా వస్తారు పవన్, ఓకేనా. సో ఇది రేష్మాకి ట్యూస్డే ఉంటే పవన్కి థర్స్డే ఉంటుంది ఎగ్జామ్. వినయ్ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ ఆఫ్టర్ పవన్. ఏమంటున్నారు, పవన్ తర్వాత వెంటనే వినయ్కి పరీక్ష ఉందంట. సో ఆటోమేటిక్గా వినయ్ పవన్ తర్వాత ఎగ్జామ్ రాస్తాడు. సో ఫ్రైడే రాస్తాడు. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద ఎగ్జామ్ బిఫోర్ అన్ముక్త్. అన్ముక్త్ కంటే ముందు ఎవరికి ఎగ్జామ్ లేదంట. సో క్లియర్గా అన్ముక్త్కి ముందు ఉండాలిగా, ఓకే కదా. అన్ముక్త్ ఇక్కడ వచ్చాడు. క్వశ్చన్ ఏంటి, ఆన్ విచ్ డే తరుణ్కి ఏ రోజు ఉంది ఎగ్జామ్ అని అడుగుతాను. సరే, సునన్య హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ ఆఫ్టర్ రేష్మా. రేష్మా తర్వాత వెంటనే సునైనాకు ఉందంట. అంటే ఇక్కడే కదా సునైనా, అంటే ఫైనల్గా ఇంకా మిగిలిపోయింది ఎవరు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ తరుణ్. సో తరుణ్కి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, సాటర్డే ఉంటుంది, శనివారం ఉంటుంది అని చెప్పొచ్చు ఈజీగా, అవునా. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ డెఫినెట్గా మనం క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాం, ఓకేనా. జస్ట్ 1-2 డేస్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ రావచ్చు అప్పుడప్పుడు, బట్ ఈసారి ఆ గ్యాప్స్ కూడా రాకుండా నేను చూసుకుంటా. వెరీ గుడ్ అండి, కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ వెరీ నైస్. సిలాగ్స్ నుంచి క్వశ్చన్ ఇది. స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ అనేది చూసుకోవాలి మనం. దీనికి సింపుల్ వెన్ డయాగ్రామ్స్ వేసుకొని మనం ఆన్సర్ చేసుకోవచ్చు, ఓకేనా. అది ఎలా వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఆల్ కార్పెట్స్ ఆర్ స్కాలర్స్. అన్ని కార్పెట్స్ కూడా స్కాలర్స్ అంటున్నారు కదా. సో కార్పెట్స్ అన్నీ ఎక్కడ ఉండాలి, స్కాలర్స్ లోపల ఉండాలి. ఆల్ స్కాలర్స్ ఆర్ ట్రిప్ అడ్వైజర్స్. అందరు స్కాలర్స్ ట్రిప్ అడ్వైజర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా స్కాలర్స్ అందరూ ఎక్కడ ఉండాలి, ట్రిప్ అడ్వైజర్స్ లోపల ఉండాలి, ఓకే. నో హ్యాట్ ఈజ్ ఏ ట్రిప్ అడ్వైజర్. ఒక్క హ్యాట్ కూడా ట్రిప్ అడ్వైజర్ కాదు అని అంటున్నారు. సరే, ఫస్ట్ నో ట్రిప్ అడ్వైజర్ ఈజ్ ఏ స్కాలర్. క్లియర్గా అవుతుంది కదా, ట్రిప్ అడ్వైజర్ స్కాలర్కి క్లియర్గా ఉంది రిలేషన్. సో ఇది తప్పు. ఆల్ కార్పెట్స్ ఆర్ ట్రిప్ అడ్వైజర్స్. కార్పెట్స్ అన్ని ట్రిప్ అడ్వైజర్స్ లోపలే కదా ఉన్నాయి, అవును. సమ్ ట్రిప్ అడ్వైజర్స్ ఆర్ స్కాలర్స్, క్లియర్గా అవుతున్నది. నో కార్పెట్ ఈజ్ ఏ హ్యాట్. ఒక్క కార్పెట్ కూడా హ్యాట్ కాదు, అవునా. ఒక్క ట్రిప్ అడ్వైజరే హ్యాట్ కానప్పుడు ఇంకా లోపల ఉన్న స్కాలర్ ఎందుకు అవుతుంది, కార్పెట్ ఎందుకు అవుతుంది, అది కూడా అవుతుంది కదా. సో ఎస్, 2, 3 and 4 కన్క్లూషన్స్ ఫాలో అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డైలీ క్లాసెస్ తప్పకుండా చెప్తానండి, ఓకేనా. రోజు రాత్రి 7 గంటలకి రీజనింగ్, ఉదయం 7 గంటలకి మ్యాథ్స్ క్లాస్ మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మెజెస్టీ అనే వర్డ్ ఉంది, ఓకేనా. దీంట్లో ఏం చేయమంటున్నారు, ఈచ్ ఓవెల్ వచ్చేసి లెటర్ ఫాలోయింగ్ ఇట్. అంటే ఏంటి, అచ్చు వచ్చేసి దేనికి మారుస్తున్నారు, తర్వాత అక్షరానికి మారుస్తున్నారంట. కాన్సోనెంట్ని లెటర్ ప్రిసీడింగ్ ఇట్, అంటే ప్రతి హల్లుని దాని ముందున్న అక్షరానికి మారుస్తున్నారంట. సరే,
ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఈచ్ లెటర్ థస్ ఫార్మ్డ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ లెటర్ విల్ బి థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి, మార్చిన తర్వాత అంటే ఓవెల్ని నెక్స్ట్ లెటర్తో, కాన్సోనెంట్ని ముందు లెటర్తో మార్చిన తర్వాత అప్పుడు మనకి ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎడమ నుండి మూడవ అక్షరం ఏంటంటున్నారు, లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ది. సరే, ముందు మెజిస్ట్రీని మారుద్దామా. ఎంని ఇప్పుడు ఏంటి, కాన్సనెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ముందు లెటర్తో మార్చాలి. సో ఎంకి ఎల్ వస్తుంది, ఓవెల్కి తర్వాత లెటర్, సో ఏ తర్వాతది బి, జే ముందుది ఐ, ఈ తర్వాతది ఎఫ్, ఎస్ ముందుది ఆర్, టీ ముందుది ఎస్, వై ముందుది ఎక్స్. అంతేనా? సరిపోయింది. ఓవెల్స్ రెండే ఉన్నాయి, ఏ ఉంది ఈ ఉంది. సో ఆ రెండింటికి బి ఎఫ్ వచ్చాయి, మిగతా అన్నిటికి కూడా ముందు వచ్చాయి. ఓకే, ఎస్ సరిపోయింది. ఇప్పుడు వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమంటున్నారు. ఏబి, బి ఉంది, సో బి రాసా. సిడిఈఎఫ్ ఉంది, ఎఫ్ రాసా. జిహెచ్ఐ ఉంది, ఐ రాసా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మూడోదే కదా అడిగారు, ఎడం వైపు నుంచి మూడోది ఏంటిది, ఐ కదా. అంతవరకు రాసుకుంటే చాలు, ఇంకా మళ్ళీ మిగతావి చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రోహిణి వాక్డ్ ఫర్ 2 kilometers ఆన్ ఏ స్ట్రెయిట్ రోడ్ ఫేసింగ్ నార్త్ అన్నారండి. డైరెక్షన్స్ మంచిగా అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. రోహిణి ఉత్తరంకు అభిముఖంగా నేరుగా రోడ్డు మీద 2 kilometers నడిచింది. సో ఉత్తరం అన్నారు, సో ఇటే ఉత్తరం 2 kilometers నడిచింది. దెన్ షీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ ఫర్ 1 kilometer. అప్పుడు ఆమె కుడివైపు మలుపు తీసుకొని 1 kilometer నడిచింది. ఓకే, 1 kilometer. దెన్ షీ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 2 kilometers. తర్వాత మళ్ళీ కుడి మలుపు తీసుకొని 2 kilometers నడిచింది. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతున్నారండి. ఆమె ఇప్పుడు ఏ దిక్కున ఉంది, ఏ దిక్కు చూస్తుంది, కిందకి కదా చూస్తుంది, అవునా? సౌత్ అంటే దక్షిణం అని చెప్పచ్చు. ఓకేనా? సౌత్ అవుతుంది. చూసుకోండి, వీటిలోని మాత్రం మిస్టేక్స్ చేయకూడదు, ఎందుకంటే చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. సో ఫస్ట్ నార్త్ వైపు వెళ్ళింది, రైట్ టర్న్ తీసుకుంది, మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంది. సో క్లియర్గా సౌత్కే కదా ఉంది. ఏమి ఫస్ట్ ఉన్న ప్లేస్ ఎటు ఉంది అని అడగట్లే. ఇప్పుడు ఆవిడ ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతున్నారు. ఇటే కదా వెళ్తుంది, ఇటు వెళ్తూ ఇక్కడే ఆగింది, రైట్కి లెఫ్ట్కి తిరగలేదు. సో ఇటే సౌత్ అవుతుంది. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ టోటల్ 150+ గంటల క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. వీటికి తోడు మనం ఒక 10 ప్రీవియస్ పేపర్స్, ఒక 10 మోడల్ పేపర్స్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్స్ కింద మనం పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ 10 అని పెట్టాం, కానీ ఇంకా ఎక్కువే అప్లోడ్ చేస్తామండి తప్పకుండా. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది. సో తప్పకుండా తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా శ్రీనివాస్ గారు, మీ నేమ్ మెన్షన్ చేయమంటున్నారు, చెప్పండి. ఏంటి ఇది లైవ్ వీడియో కాదు, రికార్డెడ్ వీడియో అనుకుంటున్నారా ఏంటి? A certain number of class 1 students are sitting in a row on their graduation day facing north. సో ఒక నిర్దిష్ట సంఖ్యలో తరగతి విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ రోజున ఉత్తరం వైపు ఉత్తరాభిముఖంగా వరుసలో కూర్చున్నారు. ఓకే, రుచి ఈజ్ 9th టు ది రైట్ ఆఫ్ ప్రణవి. చూడండి, రుచి ప్రణవికి కుడివైపున 9వ స్థానంలో ఉంది. సో ఇక్కడ ప్రణవి ఉంటే 9వ స్థానంలో కుడివైపు 9th ప్లేస్లో రుచి ఉందండి. ఓకేనా? ఇక్కడ ప్రణవి ఉంది. సరే, నో స్టూడెంట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ప్రణవి. ప్రణవికి ఎడం వైపు ఎవ్వరూ లేరు అనేసారు. సో ఇంక ఇటు పక్కన మనం ఎవరిని వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇటు పక్కన అనమాట, ఇంకెవరు లేరు ఇక్కడ. ఓకే, సో ప్రణవి నుంచే స్టార్ట్ చేసాం. సరే, తానియా ఈజ్ 5th టు ది రైట్ ఆఫ్ రుచి. రుచికి
కుడివైపు 5వ ప్లేస్లో ఉందంట తాన్యా. సో ఇక్కడి నుంచి చూసుకుంటే రుచి నుంచి చూసుకుంటే 5వ ప్లేస్లో ఎవరున్నారు? తాన్యా ఉంది. సరే, విపాంచి 7th టు ది రైట్ ఆఫ్ తాన్యా. విపాంచి తాన్యాకి కుడివైపుని 7వ స్థానంలో ఉన్నదంట. సో ఇక్కడి నుంచి 7వ స్థానంలో విపాంచి ఉంది. సరే, ఇఫ్ నో అదర్ స్టూడెంట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రో, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీటెడ్ అంటున్నారు. ఇంకెవ్వరు కూర్చోపోతే మొత్తం ఎంతమంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి తాన్యా నుంచి 7వ వ్యక్తి విపాంచి అంతేనా? అంటే తాన్యా కాకుండా ఇటుపక్క కుడిపక్కన ఎంతమంది ఉన్నట్టు? 7 మంది ఉన్నట్ట విపాంచితో కలిపి, అవునా? సరే, ఇక్కడ 7 మంది ఉన్నారు. ఇక్కడ రుచి కాకుండా ఎంతమంది ఉన్నట్టు? తాన్యా 5వ వ్యక్తి అంటే తాన్యాతో కలిపి 5 మంది ఉంటారు. ఇక్కడ ప్రణవి కాకుండా రుచితో కలిపి, రుచి 9వ వ్యక్తి కదా, అంటే ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. ఇంకా ప్రణవిని కలపలేదు కదా, ప్రణవిని కూడా కలుపుదాం 1. సో మొత్తం కలపండి, ఇదో 10, ఇదో 12, అంటే మొత్తం 22 అవుతుంది ఆన్సర్. చూడండి, చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రణవిని కలపరు. ప్రణవిని కలపకుండా 9 + 5 + 7 అని చెప్పి 21 అని చాలామంది ఇప్పుడు ఆన్సర్ చేశారా? మీరు ఖచ్చితంగా అదే చేస్తుంటారు. బట్ ప్రణవిని మనం కంపల్సరీగా కలపాలి, ఓకేనా? ప్రణవిని కంపల్సరీ కలపాలి. ఇదేంటి క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఇక్కడ మీరు 7 ఎందుకు కలిపారు మరి? ఇక్కడ ఎందుకంటే తాన్యా తర్వాత విపాంచితో కలిపి 7 ఉన్నారు కాబట్టి 7 వేసాం. తాన్యాతో కలిపి ఇక్కడ 5 ఉన్నారు కాబట్టి 5 వేసాం. రుచితో కలిపి 9 మంది ఉన్నారు, కానీ ఇక్కడ ప్రణవిని కలపాలి కదా. సో ప్రణవి 1 అవుతుంది కాబట్టి 22 అవుతుంది, ఓకే? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ కూడా ఇచ్చారు, వెరీ గుడ్. సో ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ అనిత చెప్పారు, వెరీ గుడ్ అండి. చూసుకున్న ఆ మిస్టేక్స్ మనం చెయ్యకూడదు. అంటే సింపుల్ క్వశ్చనే, మీకు వచ్చిందే, అర్థమైంది, కానీ అది మనం రాంగ్ ఆన్సర్ చేసి వస్తాం, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. పాజిటివ్ మార్క్స్ రావాల్సింది పోయి ఇంకా నెగిటివ్ కూడా వస్తుంది అప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? అప్రాక్సిమేట్లీ హౌ మెనీ డిగ్రీస్ షుడ్ బి దేర్ ఇన్ ది సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. వ్యవసాయ వ్యయానికి సంబంధించి రంగం యొక్క కేంద్ర కోణంలో ఎన్ని డిగ్రీలు ఉండాలంటున్నారు. అగ్రికల్చర్ ఇక్కడ ఎంత ఉంది? పర్సంటేజ్ ఇచ్చారు, 45%. సో దీన్ని ఏం చేయమంటున్నారు? డిగ్రీలు ఎన్ని డిగ్రీలు అంటున్నారు. ఇది మొత్తం ఎన్ని డిగ్రీస్ అండి? కంప్లీట్ యాంగిల్ కదా ఇది, అవునా? ఎంత ఇది? 360 డిగ్రీసే కదా. సో అంటే 100% 360 డిగ్రీలు అయితే 45% ఎన్ని డిగ్రీలు అనేది కనుక్కుంటే సరిపోద్ది కదా. అప్పుడు ఇది ఎంత అవుద్దో, ఇది ఎన్ని డిగ్రీలు అవుద్దో అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇది మొత్తం 100% అండి, ఇందులో ఇది 45% ఎంత? సగం అంటే ఎంత? సగం 50%. ఎంత? 180 డిగ్రీల. కానీ 45% అంటే ఇది 10వ వంతు, అంటే ఒక 5 తీయాలి, అంతేనా? 10వ వంతు ఎంత? 50కి 5 కదా, 5 తీసేద్దాం. సో 180 10వ వంతు అంటే 18 తీసేయండి, అంటే 162 డిగ్రీలు అవుతుంది. లేదు సార్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాను ఇటు ఇటు అనుకుంటే ఎలా అయినా సరే మీరు చేసుకొని, సారీ ఇటు ఇటు అని అనుకుంటే ఇక్కడ మీరు ఈ 45 ఎంతో కనుక్కోవచ్చు. లేదు కనిపిస్తున్నాయి నెంబర్స్, అంత కష్టంగా ఏమి లేవు, ఈజీగానే ఉన్నాయన్నప్పుడు 50% 180 అయితే ఇంకొక 5% తగ్గించాలి కదా అని చెప్పి ఆ 5%ని తగ్గించేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గణేష్ చెప్పారు, నెక్స్ట్ రమ్మీ, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? 72963 ఇలా మనకి కొంత డేటా అనేది ఇచ్చారు, ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు? హౌ మెనీ త్రీస్ ఆర్ దేర్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 7 అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9. ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియదు. నేను కొన్ని కామెంట్స్ కూడా చూశాను, మీరు రాంగ్ చెప్పారు సార్ అంటున్నారు. అంటే ఈజీ క్వశ్చన్ని సింపుల్గా ఇచ్చిన డేటాని ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ముందు 7
మరియు వెనుక 9 వచ్చేటట్టు 3 ఎన్ని ఉన్నాయి, అది క్వశ్చన్. సో అంటే 3 ఉన్నదా, 3కి ముందు 7 ఉండాలంట, తర్వాత 9 ఉండాలంట. అంటే సింపుల్గా 7, 3, 9 వరుసగా ఉండాలండి, అంతే. అవి ఎక్కడున్నాయి చూసుకోవాలి అంతే, మనం ఇంకేం లేదు. ఓకేనా, 7, 3, 9 ఎక్కడున్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే 7, 2, 9 ఉంది. ఇక్కడ చూడండి 7, 3, 9 ఉందా, ఇక్కడ మళ్ళీ 7, 3, 9 ఉందా, 7, 3, 7, 3, 7, 3, ఇక్కడ మళ్ళీ 7, 3, 9 ఉందా, అంతేనా, ఇంకెక్కడ ఏం లేదుగా. 1, 2, 3 3 ఉన్నాయి కదా. ఓకే, సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అజ్జు. నెక్స్ట్ శైలు చెప్పారు, గుడ్ అండి. సో సైన్స్ అనే వర్డ్కి చూసుకోండి, రైల్వే ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, ఎన్టీపీసీ ఎగ్జామ్లో గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. ఇవే క్వశ్చన్స్ అండి, సేమ్ ఇప్పుడు గ్రూప్ డి పేపర్ మనం చెప్పుకున్నామా, సేమ్ మోడల్ వచ్చింది, ఏం మారలేదు, సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ రైల్వే రూల్ పెట్టారు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏమొచ్చాయి చెప్పకూడదని. సో అందుకని అప్పుడు మనం ఎగ్జామ్ టైంలో అసలు ఏం చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇవే మోడల్స్. సో ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ అన్నీ ఇంకా రాబోయే ఎగ్జామ్స్, గ్రూప్ డి అయినా, ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయినా, ఇంకా ఇప్పుడు టెక్నీషియన్ అయినా, ఇంక ఏదైనా సరే అన్నీ ఇదే ప్యాటర్న్లో వస్తున్నాయి. సో ఒక ఓవెల్ ఇచ్చాడు, ఓవెల్ ఏంటి, ఈచ్ ఓవెల్ లెటర్ ప్రిసీడింగ్ ఇట్ అంట, అండ్ కాన్సోనెంట్ అయితే ఫాలోయింగ్ అంట. ఇందాక మనం చూసిందే అంటే ఏంటి, అచ్చును వచ్చేసి ఆ నెక్స్ట్ అక్షరంతో మార్చాలంటున్నాడు, హల్లును వచ్చేసి దాని ముందు అక్షరాంతో మార్చమంటున్నాడు అచ్చుని, హల్లుని దాని తర్వాత అక్షరాంతో మార్చమంటున్నాడు. సో ఇప్పుడు ఏమడుతున్నాడు, విచ్ లెటర్ విల్ అక్కర్ మ్యాక్సిమం టైమ్స్ ఇన్ ద న్యూలీ ఫార్మ్డ్ వర్డ్. కొత్తగా ఏర్పడిన పదంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వస్తుంది అంటున్నారు. ఓకేనా, ఎక్కువ సార్లు రావాలంటున్నారు. సరే, ఎస్ వచ్చేసి కాన్సోనెంట్ కదా, కాన్సోనెంట్ అంటే నెక్స్ట్ లెటర్తో మనం మార్చాలి. ఎస్, పిక్యూఆర్ఎస్, టీ, సి తర్వాత డి, ఐ ముందుది హెచ్, ఈ ముందుది డి, చూడండి ఆల్రెడీ డి రిపీట్ అయింది. ఎన్కి ఏంటి తర్వాతది ఎన్ ఓ, సి తర్వాతది డి, ఈ ముందుది డి, మొత్తం అన్ని డీలే ఉన్నాయి, ఇంకే ఉంది క్లియర్గా డి, అంతేనా. ఎక్కడైతే ఎప్పుడైతే ఈ 2 డీలు వచ్చాయో అప్పుడే చెప్పేయచ్చు ఇంక అది డి అని, మళ్ళీ మిగతావి చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఓకే, ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, మనకి ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి లేదా పజిల్స్ నుంచి అనుకోండి, ఈ రెండిటి నుంచి కూడా 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకి. వీటిని మీరు లైట్ తీసుకోలేరు, అస్సలు లైట్ తీసుకోలేరు మీరు వీటిని మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడే బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు కనుక ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్లో దాన్ని మీరు సాల్వ్ చేయలేరు, వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అనవసరంగా. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే 3 to 5 మార్క్స్, అది కూడా రీజనింగ్లో చాలా ఈజీ సబ్జెక్ట్. అవుట్ ఆఫ్ 30 స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ రీజనింగే. సో 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 6 ప్రొఫెసర్స్ ఉన్నారంట మండే నుంచి సాటర్డే వరకు. ఓకే, మండే నుంచి సాటర్డే అన్నారు కదా. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనా. ఓన్లీ 2 ప్రొఫెసర్స్ హ్యావ్ క్లాసెస్ బిఫోర్ మైథిలి క్లాసెస్. మైథిలి తరగతికి ముందు 2 ప్రొఫెసర్లు మాత్రమే క్లాసులు ఉన్నాయంటున్నారు. సో ఆటోమేటిక్గా ఆలోచించండి, ఎక్కడ రావాలి మైత్రికి ముందు 2 క్లాసులు జరుగుతున్నాయి, మండే నుంచి ప్రారంభమైంది. అప్పుడు ఆటోమేటిక్గా మైత్రి క్లాసెస్ ఇక్కడ ఉంటేనే కదా ముందు 2 ఉంటాయి, మండే ట్యూస్డే వేరే వాళ్ళు తీసుకుంటారు, అంతే కదా, ఈజీ కదా. ఓకే, నెక్స్ట్ జయంత్ హ్యాస్ ద క్లాస్ ఆన్ ట్యూస్డే అండ్ ఓం ప్రకాష్ హ్యాస్ ద క్లాస్ ఆన్ సాటర్డే. నీట్గా ఇచ్చేస్తున్నారు ఎక్కడున్నాయో. జయంత్ మంగళవారం అన్నారు, ఇక్కడ జయంత్. ఓం ప్రకాష్ శనివారం అన్నారు, ఓం ప్రకాష్. క్వశ్చన్ ఏంటో కూడా లాస్ట్ చూసేయండి, క్లాస్ మండే ఎవరిది ఉందని అడుగుతున్నారు, సోమవారం. సరే, నెక్స్ట్ ఓన్లీ 1 ప్రొఫెసర్ హ్యాస్ ద క్లాస్ ఆఫ్టర్ ద క్లాస్ ఆఫ్ కిరణ్. కిరణ్ తర్వాత ఒకరికి మాత్రమే క్లాస్ ఉందంట. సో ఆటోమేటిక్ కిరణ్ ఫ్రైడే అయితేనే కదా ఒకరికి మాత్రమే క్లాస్ ఉందంటే అప్పుడు ఇంకోరికి సాటర్డే ఉంటుంది, అంతే. సో కిరణ్ ఫ్రైడే క్లాస్ అవ్వాలి, ఇంకో ఆప్షనే లేదు. ఓకే, ద క్లాస్ ఆఫ్ నిశ్చల్ ఈజ్ నాట్ ఎనీ ఆఫ్ ద డేస్ బిట్వీన్ ది
క్లాసెస్ ఆఫ్ కిరణ్ అండ్ మైథిలి. కిరణ్కి మైథిలికి మధ్యన క్లాస్ నిశ్చల్ది కాదంట. ఆటోమేటిక్ ఇంకా మిగిలిపోయింది ఇక్కడే కదా నిశ్చల్. క్వశ్చన్ ఏమడిగారు, మండే ఎవరిది అవుతుందని కదా. మండే ఎవరిది, ఇంకా నిశ్చల్లే కదా మిగిలాడు, అంతేనా? సో నిశ్చల్ మండే క్లాస్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, ఓకే. చాలామంది మిస్టేక్స్ వేస్తున్నారు. వై, ఎందుకు? చూసుకోండి, మిస్టేక్స్ వేయకండి. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. టాపిక్ ఏంటి సార్? టాపిక్ ఏంటి అంటున్నారేంటి? ఇప్పుడు ఇందాక క్వశ్చన్ ఏం టాపిక్ అనా? రిపీట్ అన్నారు. ఎండింగ్లో అడగండి, డౌట్స్ అయినా ఉంటే తప్పకుండా నేను అగైన్ రిపీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో అగైన్ సిలాజిజమ్స్ నుంచి కూడా మనకేంటి 1 నుంచి 2 క్వశ్చన్స్, డెఫినెట్గా 2 అయితే వస్తున్నాయి మనకి. చూసుకుంటే 2 క్వశ్చన్లు అయితే వస్తున్నాయి, ఖచ్చితంగా మీరు స్కోర్ చేయొచ్చు. చూసుకోండి, మెయిన్ ఒకటే అండి, రీజనింగ్ మాత్రం 30 మార్క్స్ తెచ్చుకోవాల్సిందే, అంతే, ఇంకొక ఆప్షన్ అయితే లేదు. మ్యాథ్స్లో పోనీ 1 to 3 మార్క్స్ దాకా పోయినా పర్లేదు, కానీ ఎందుకంటే కొన్నిసార్లు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ రావచ్చు, బట్ రీజనింగ్ మాత్రం ఇంకా అలా ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట మనం. ఆల్ ఎగ్స్ ఆర్ మిల్లెట్స్ అంటున్నారు. అన్ని ఎగ్స్ కూడా ఏంటంటున్నారు? మిల్లెట్స్ అంటున్నారు. సో అన్ని ఎగ్స్ ఎక్కడ ఉండాలి? మిల్లెట్స్ లోపల ఉండాలి. ఆల్ మిల్లెట్స్ ఆర్ బెలూన్స్ అంటున్నారు. అన్ని మిల్లెట్స్ బెలూన్స్ అంటున్నప్పుడు ఏమవుతుంది? అన్ని మిల్లెట్స్ ఎక్కడ ఉండాలి? బెలూన్స్ లోపల ఉండాలి. ఆల్ బెలూన్స్ ఆర్ ప్రిజనర్స్ అంటున్నారు. అన్ని బెలూన్స్ కూడా ఎక్కడ ఉండాలి? ప్రిజనర్స్ లోపల ఉండాలి, అంతేనా? సో ఫస్ట్ ఆల్ బెలూన్స్ ఆర్ ఎగ్స్. అన్ని బెలూన్స్ ఎగ్స్ అవుతున్నాయా? మనకేం తెలుసు? అన్ని ఎగ్స్ బెలూన్స్ అవుతున్నాయని తెలుసు, కానీ అన్ని బెలూన్స్ ఎగ్స్ అవుతున్నాయని మనం ఎలా చెప్తాం? చెప్పలేం కదా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకి కరెక్ట్గా తెలిసిందే మనం ఎస్ అని చెప్పాలి. సమ్ ప్రిజనర్స్ ఆర్ మిల్లెట్స్. కొంతమంది ప్రిజనర్స్ మిల్లెట్స్ అన్నారు. క్లియర్గా సమ్ అనేది ఎప్పుడు కూడా ఈ ఆల్ ఉన్నప్పుడు సమ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది, ఎందుకంటే క్లియర్గా అన్నిటికీ రిలేషన్ ఉంది. ఆల్ ప్రిజనర్స్ ఆర్ బెలూన్స్. అన్ని ప్రిజనర్స్ బెలూన్స్ ఎక్కడ అవుతున్నాయి? అవ్వట్లేదు కదా. సో క్లియర్గా కన్క్లూజన్, ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే ఫాలో అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? గుడ్ అండి. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ 3 వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారు? శైలు కరెక్ట్గా చెప్పారు, నెక్స్ట్ సుస్మిత, నెక్స్ట్ గణేష్ చెప్పారు. గుడ్ అండి. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయాలి వీడియోని. ఓకే, టాల్కమ్ వచ్చేసి ఎలా రాస్తున్నారంటే TALCUM, కోడ్ వచ్చేసి LSZHVN. ఇక్కడ చూడండి, ఇది +1 అయిందా? ఇది +1 అయిందా? కానీ ఇది DEFGH చాలా ఎక్కువ అయిపోతుందా? ఇది ఏదో డిఫరెంట్గా అంత క్లియర్ కనిపించట్లేదు. ఇంకా ఎలాగైనా ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మనకేం కనిపించలేదండి. ఎండ పక్కన కొంచెం పక్కన అయితే లేవు, అవునా? కొంచెం ఇదైతే పక్కన ఉంది, ఇది పక్కన ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏదో తేడాగా ఉంది. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే అప్పుడు నెంబర్స్ వేసుకుందాం. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నెంబర్స్ వేసుకోవచ్చు అనమాట. ఏం కనిపించకపోతే చెప్తున్నా. 21, 12, 3, 21, 13, ఇదేమో 14, 22, 8, 26, 19, 12. ఇప్పుడు నెంబర్లతో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ 13 ఉంది, ఇదేమో 14, ఇంకేమైనా దగ్గరలో ఉందంటే ఇక్కడ 12 ఉంది. సరే, ఇదేదో -1 ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడ +1. 21, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 22 ఉందంటే ఇది -2. చూడండి, ఇది -1, ఇది -2, క్లియర్ కనిపిస్తుంది కదా. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5, ఇది క్లియర్గా -6. ఎస్. సో రివర్స్ చేసి -1, -2, -3, -4 అలాగా -1 నుంచి మొదలు పెట్టుకొని వెళ్తున్నారు. సో లోవర్ యొక్క కోడ్ ఏమవుతుంది? లోవర్ యొక్క కోడ్ రివర్స్ చేయాలి. రివర్స్ నెంబర్స్ని రివర్స్లో రాసుకుందామా? లేకపోతే ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఆల్ఫాబెట్స్నే రివర్స్లో రాసుకుంటా.
ఓకేనా. వీటి కోడ్స్ ఏంటి? 18, 5, 23, 15, 12. ఇది -1 చేయాలి, అవునా. ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5. సో వీటి కోడ్స్ ఉన్నది 17 అంటే Q, 3 అంటే C, 20 అంటే T. సో లాస్ట్ తేడా ఉంది, 7 అంటే G. సో క్లియర్గా ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. కొంతమంది కోడింగ్ డీకోడింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మినిమం 2 క్వశ్చన్లు మినిమం అనమాట. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఈ బ్లాంక్స్ని ఫిల్ చేస్తే సిరీస్ని కంప్లీట్ చేయాలన్నమాట. సిరీస్ని కంప్లీట్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి కనిపిస్తుంటాయండి సిరీస్. ఫస్ట్ థింగ్ మనం జస్ట్ ఒకసారి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 ఉన్నాయి కాబట్టి 4 డివైడ్ చేసుకుందామా? ఓకేనా, 4 డివైడ్ చేసుకుందాం. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిబి ఏలు ఉన్నాయి, ఇక్కడి నుంచేమో మళ్ళీ జిఎఫ్లు ఉన్నాయి, అవునా. ఒక్కసారి ఇలా అబ్జర్వ్ చేసిన 1 2 3 4 1 2 3 4 5 6 7 8 8కి ఇలా డివైడ్ చేస్తే 1 2 3 4 5 6 7 8. క్లియర్గా చూడండి, ఏబిసిడీలు ఇక్కడ, ఈఎఫ్జిహెచ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి, క్లియర్గా కనిపిస్తుంది కదా క్లియర్గా. సరే 4 అయితే ఫస్ట్ డివైడ్ చేద్దాం, పోనీ అది కనిపించలేదు అని అనుకుందాం. 4 డివైడ్ చేస్తా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. అప్పుడు క్లియర్గా మనం జస్ట్ ఒక ఊహ ఏమొస్తుంది, బీసీడీ వస్తుందా, ఏబిసిడియా. ఇక్కడ కూడా ఈ ఉంది, హెచ్ ఉంది, ఈఎఫ్జిహెచ్ రావచ్చా, అవునా. ఇది చూడండి, బి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది, అంటే ఇటు రివర్స్లో ఏబిసిడి అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేదా? మనకి అక్కడ సైకిల్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, ఏబిసిడి ఇటు రివర్స్, ఇటు ఏబిసిడి ఇటు, సేమ్ ఇదే ప్యాటర్న్ ఇక్కడ అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఈఎఫ్జిహెచ్ రివర్స్, ఇటు ఈఎఫ్జిహెచ్ రివర్స్. అంటే మనం దీన్ని కంపేర్ చేసాం, దీన్ని కంపేర్ చేసాం. అలాగ కూడా చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఆ సైకిల్ కరెక్ట్గా ఫాలో అవుతుందా లేదా సిరీస్ అనేది. ఓకేనా. సో క్లియర్గా ఏబిసిడి రివర్స్, ఏబిసిడి మళ్ళీ ఈఎఫ్జిహెచ్ రివర్స్, ఇటు మళ్ళీ ఈఎఫ్జిహెచ్. సో క్లియర్గా ఆన్సర్ ఏమవుతుంది, సిఏబిడి. ఫస్ట్ సిఏబిడి వస్తుంది, నెక్స్ట్ హెచ్ఈఎఫ్జి వస్తుంది. సో క్లియర్గా ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ అండి, మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ అయితే మనం చేస్తున్నాం. రేపు మార్నింగ్ 7 o'clockకి ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock మనం మ్యాథ్స్ అయితే చూడడం జరుగుతుంది. ఓకేనా, ప్రతిరోజు ఉదయం 7 గంటలకి రేపటి నుంచి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చూద్దాం. అండ్ మోడల్ పేపర్స్ కూడా, మాక్ టెస్ట్స్ కూడా నేను తప్పకుండా పెడతాను. డెఫినెట్గా ప్రీవియస్ పేపర్స్ కొన్ని అయిన తర్వాత మనం మాక్ పేపర్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ నెంబర్ సిరీస్ చూడగానే ఏం చేయాలి, డిఫరెన్స్ కదా తీసుకోవాలి. ఇది 4, ఇది 8, ఇది 16. చూడండి, డబల్ అవుతుందా? ఇదంతా క్లియర్ 32 అయిందా? తర్వాత ఏమవ్వాలి, అప్పుడు 64 అవ్వాలి, అంతేనా. సో 64 యాడ్ చేయండి, 61కి 64 యాడ్ చేస్తే ఎంత, 125. చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అగైన్ మళ్ళీ మనకు సిరీసే ఇచ్చారు. వెంటనే నెంబర్ సిరీస్ మాత్రం ఇవి కూడా ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చేస్తే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఈ 2. సో క్లియర్ చూడండి, 14 ఏమైంది, +13 +13 +13 +13 +13 +13 +13. సో 92 +13 105. ఇంకెంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా అండి? ఉండదు కదా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 15th వన్ ఆప్షన్ 1. వెరీ గుడ్ సుష్మిత మహీశైలు, గుడ్ అండి. 16th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇవే అంటే సింపుల్ పజిల్ టైప్స్ అనమాట. లేకపోతే మనం దీన్ని ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో కూడా మనం తీసుకోవచ్చు. బట్ స్టిల్
సింపుల్ పజిల్స్ ఇవి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నారంట. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉన్నారంట. వికాస్ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ 1%. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6. వికాస్ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ 1%. వికాస్ ఒకరికంటే మాత్రం ఎత్తుగా ఉన్నాడు. సో వికాస్ ఇక్కడ ఉంటాడు కదా, అప్పుడు ఒకరికంటే మాత్రం ఎత్తుకుంటాడు. సరిపోయిందా? ఓన్లీ రాహుల్ ఈ స్టాండింగ్ బిట్వీన్ ఖుషీ అండ్ వికాస్. ఖుషీకి వికాస్కి మధ్యన రాహుల్ మాత్రమే ఉన్నాడంట. ఇంకెంతకంటే ఏమేస్తాం? ఓకే. మోనా ఈ షార్టర్ దెన్ ఓన్లీ 1%. ఒకరికంటే మాత్రం మోనా పొట్టిగా ఉందంటే మోనా ఇక్కడే కదా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 2 people ఆర్ స్టాండింగ్ బిట్వీన్ పూనం అండ్ రాహుల్. పూనంకి రాహుల్కి మధ్యన ఇద్దరు ఉన్నారంట. సో రాహుల్ ఇక్కడ ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా పూనం ఇక్కడ వస్తారు. క్వశ్చన్ ఏంటి? షార్టెస్ట్ మ్యాన్ ఎవరు అన్నారు. షార్టెస్ట్ మ్యాన్ ఎవరు? ఇక్కడ షార్టెస్ట్ పర్సన్ పిఎంకే ఆర్వి అయ్యారు. పిఎంకేఆర్వి అయిపోయారు. ఓకే, ఇక్కడ ఖుషీ కవిత రెండు కూడా కేతో ఉన్నాయి. అది మనం యాక్చువల్లీ ఫస్ట్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా రెండు కేస్తోనే స్టార్ట్ అయ్యాయి కదా. సో ఎవరి గురించి ఇచ్చారు ఇక్కడ? ఏ కే గురించి ఇక్కడ చెప్పారు మనకి. ఖుషీ గురించి ఆల్రెడీ చెప్పారు. సో ఇక్కడ మనం ఖుషీ వేసుకుంటాం. సో ఖుషీ వేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిపోయింది ఎవరు? కవిత మిగిలిపోతారు. కవిత విల్ బి ది షార్టెస్ట్ అనమాట. ఓకేనా? కవిత షార్టెస్ట్ అవుతారు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 16th వన్ ఆప్షన్ 2 అజ్జు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ సుష్మిత, నెక్స్ట్ రమేష్. వెరీ గుడ్ అండి. సెవెంటీన్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నారు మనల్ని? ప్లస్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తే, పరస్పరం మార్చబడితే, అలాగే ఇంటూని డివిజన్ని కూడా మారిస్తే అప్పుడు ఎంత అవుతుంది దీని వాల్యూ అంటున్నారు. సో క్లియర్గా ఇంటూ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో ఇంటూ, మైనస్ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో మైనస్. సింపుల్ కదా. ఇంకేంది? 120 డివైడ్ బై 4 అంటే 30, 30 ఇంటూ 2 అంటే 60, 60కి 8 కలిపి 10 మైనస్ చేయాలంట. అంటే 60లోంచి 2 మైనస్ చేయాలి. సో 58 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అజ్జు, పద్మావతి, కావ్య. గుడ్ అండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. June 20 అన్నారు కదా సార్. యా అండి, బట్ అదే చెప్తున్నా కదా, కొంచెం గ్యాప్ వచ్చింది 2 days 3 days. బట్ స్టిల్ రేపటి నుంచి అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డైలీ 7 and 7 గుర్తు పెట్టేసుకోండి. ఇంక టైము అప్పుడప్పుడు మళ్ళీ చెప్తున్నా, జస్ట్ అప్పుడప్పుడు ఏమైనా 1 day 2 days మిస్ అవ్వచ్చు, బట్ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో లాస్ట్లో మాట్లాడుకుందాం. మార్నింగ్ 7 time ఈజ్ ఓకేనా కాదా, మీరు ఏంటి అనేది. సరే ఇప్పుడేంటి మూడింటికి ఏం రిలేషన్ ఉంది? 16 into 4 చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇంటూ 4 ఇక్కడ 5 కనిపిస్తుంది. 9 into 3 ఇక్కడ 4 కనిపిస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ అయితే అయిందో +1 చేశారు. అంతనే ఎన్ని టైమ్స్ అయిందో దానికి +1 చేశారు. సో 11 into అసలు 11 టేబుల్లోనే పోవట్లేదు, 56. 21 into 6 times +1 7 సరిపోయిందా? 10 into 5 +1 అవ్వాలి, తప్పు. 13 into 7 +1 అవ్వాలి, తప్పు. క్లియర్గా ఆప్షన్ 2 రైట్ అని చెప్పొచ్చా? సేమ్ అదే జరుగుతుందో ఆప్షన్ 2లోనే. సో ఇక్కడ క్వశ్చన్, నేను ఎందుకు ఇదంతా చదవలేదు, మనకి మోడల్ తెలుసు కాబట్టి క్లియర్గా. సేమ్ ఇక్కడ ఉన్న రిలేషన్, ఈ మూడింటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ మూడింటికి కూడా అదే రిలేషన్ ఉంది. సేమ్ అదే రిలేషన్ దేనికి ఉంది అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 18th వన్ ఆప్షన్ 2. వెరీ గుడ్ అజ్జు, మహి, అనిల్. గుడ్ అండి. ఏం చెప్తున్నారు? సర్కిల్ వచ్చేసి యాక్టర్స్ అంట. సర్కిల్ వచ్చేసి యాక్టర్స్. స్క్వేర్ వచ్చేసి డైరెక్టర్స్ అంట. స్క్వేర్ వచ్చేసి దర్శకులు, డైరెక్టర్స్. ట్రయాంగిల్ ప్రొడ్యూసర్స్ అంట, నిర్మాతలు, ప్రొడ్యూసర్స్. క్వశ్చన్ ఏంటి?
హౌ మెనీ యాక్టర్స్ ఆర్ దేర్ హూ ఆర్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్స్? ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు హూ ఆర్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్స్? అసలు రాయాల్సిన అవసరం ఉందా? మూడిట్లోని ఉన్న వాళ్ళు ఎవరో కావాలి, మూడు అవ్వాలంటున్నారు. యాక్టర్స్ అవ్వాలి, డైరెక్టర్స్ అవ్వాలి, ప్రొడ్యూసర్స్ అవ్వాలంటే ఈ మూడిట్లోని ఉండాలి. సర్కిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, ట్రయాంగిల్లో కూడా ఉండాలి. అసలు వీటిని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్గా మూడిట్లోనే ఉన్న నెంబర్ ఏంటి? ఏ నెంబర్? 1 ఉందా మూడిట్లోని? ఓన్లీ సర్కిల్లోనే కదా ఉంది. 2 ఉందా? పోనీ 2 ట్రయాంగిల్లో లేదు కదా. 3 ఉందా? 3 ఓన్లీ సర్కిల్ స్క్వేర్లోనే కదా ఉంది. 5 ఉందా? లేదు. 6 ఉందా? పోనీ 6 కూడా క్లియర్గా లేదు. కేవలం 4 మాత్రమే కదా ఉంది. అంటే ఏమైనా డౌట్ ఉంటే అలా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కూడా అది. ఓకే, సో ఇప్పుడు ఏ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారండి. ఏ 2 గణిత సంకేతాలను పరస్పరం మారిస్తే ఈ సమీకరణం సరైనది అవుతుంది అని అంటున్నారు. క్లియర్గా ఒకటే, నేను ప్రతిసారి ఎప్పుడు ఒకటే చెప్తాను, డివిజన్ని చూసుకోండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను. డివిజన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ 7/2 అని ఉంది. అది అసలు కరెక్ట్ నెంబర్ రాదు. కానీ మైనస్ కనుక ఇంటూ అయితే వస్తుంది. మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ వస్తే అప్పుడు 2 ఇక్కడ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి వస్తుంది. బట్ ఆ ఛాన్స్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే మైనస్ డివిజన్ని, మైనస్ మల్టిప్లికేషన్ అయితే మార్చలేదు. సో ఖచ్చితంగా డివిజన్ అయితే మార్చాల్సిందే అండి. ఓకేనా? సో డివిజన్ని మార్చాల్సిందే. సో ఫస్ట్ అయితే వాటిని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డివిజన్ని మైనస్ని మార్చమంటున్నారు. సో ఇక్కడ డివిజన్, ఇక్కడ మైనస్ పెడతాయి. క్లియర్ చూడండి, 12/7 అనగానే ఇంకా అది అవ్వదు, కష్టం. సో తీసేయండి అని. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్. ఇదంతా 3 + 12 15, 15 - 7 × 2 14. సరిపోయిందా 1? చాలా క్లియర్గా సరిపోయింది. సో డివిజన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆప్షన్లో ఏ ఆప్షన్ ఫస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు మనం అనే దానికి అది పనికొస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్ అండి. ఫాస్ట్గా ఒకసారి వీడియోని అయితే అందరూ లైక్ చేసేయండి. మనం చెప్పకూడదు, చెప్పకముందే అందరూ లైక్ చేశారనమాట. ఓకేనా? సో లైక్ చేస్తే మనకేం పోదు కదా. ఆ లైక్స్ చూసి మనం ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. చూడగానే 7² 9², 4² 6² అంటే +2 స్క్వేర్ అవుతుంది, అంతేనా? సో ఇది 8² ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 6² అవుతుంది, అంటే 36 ఆన్సర్ అవుతుంది. ఇంతకు మించిన ఈజీ క్వశ్చన్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? హౌ మెనీ సచ్ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్. చూడండి, హల్లులు ఎన్నున్నాయి. అటువంటి హల్లులు, వాటిలో ప్రతి ఒక్కటి ముందున అచ్చు రావాలంట వెంటనే, తర్వాత వెంటనే కూడా మనకి అచ్చు రావాలంట. ముందున అచ్చు రావాలి, తర్వాత కూడా అచ్చు రావాలి. సో 2 ఓవెల్స్ మధ్యన ఒక కాన్సోనెంట్ ఉండాలండి. అలాంటివి ఎన్ని ఉన్నాయి? సింపుల్. సో ఓవెల్స్ని ఎత్తుక్కుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఐ ఓవెలే కదా, ISO సరిపోయిందా? ఇది 2 ఓవెల్స్ అటు ఇటు, మధ్యలో కాన్సనెంట్. OE లేదు, EZI అవునా? EZI ఇది ఒకటి. ILU అవునా? ఇది కూడా ILU, ఇది కూడా. అలాగే UBO కూడా చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ లెక్క పెట్టామని ఇక్కడ లెక్క పెట్టడం మానేయకూడదు. ఓకేనా? OPA ఏగైనా OPA ఏంటి ఇన్ని వచ్చేస్తున్నాయి? 1 2 3 4 5 అప్పుడే 5 వచ్చేసాయి. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఓకే, ఇంకా 6 కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. IHO, ఎస్ క్లియర్గా IHO ఉంది. OMA ఉంది. AKO ఉంది. ఇక్కడ 5 లెక్క పెట్టాం, ఇక్కడ 3 లెక్క పెట్టేస్తాం. ఆల్రెడీ 8 అయిపోయాయి అవి. ఓకేనా? 8 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఎప్పుడైతే 6 దాటాయో
మనం 8ని టిక్ పెట్టుకోవచ్చు, ఇంకా మిగతాది కౌంట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, బేసి అంకెకి 2 కలుపుతున్నారంట, సరి అంకెకి ఈవెన్ డిజిట్కి 1 తీసేస్తున్నారంట, 1. అలా అయితే వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఇన్ ద నెంబర్ థస్ ఫార్మ్డ్. ఈ విధంగా ఏర్పడిన సంఖ్యలో ఎడమ నుండి రెండవ మరియు కుడి నుండి రెండవ అంకెల మొత్తం ఎంత అవుతుందో అంటున్నారు. సింపుల్, ఇంకేముంది ఇక్కడ? లెఫ్ట్ సైడ్ నుంచి లాస్ట్ 2 డిజిట్ సెకండ్ డిజిట్, రైట్ సైడ్ నుంచి కూడా సెకండ్ డిజిట్. సో ఇది 3, ఇదేమో 4. అవి ఏమవుతాయి? యాక్చువల్లీ ఆడ్ డిజిట్కి అయితే 2 కలపమన్నారు కదా, కాబట్టి దీనికి 2 కలపండి అంటే ఇది 5 అవుతుంది. ఈవెన్ డిజిట్లోంచి 1 తీయమన్నారు కాబట్టి ఇది 3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే ఎంత అని అడుగుతున్నారు. 5 + 3 ఈజ్ 8 అనమాట. ఓకేనా? 5 + 3 ఏమవుతుంది? 8 అవుతుంది. సో అంటే మనం ఈ నెంబర్స్ అన్నిటినీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అది మీకు చెప్తున్నా ఇక్కడ నేను. ఇప్పుడు ఇచ్చారు కదా అని చెప్పేసి 5ని +2 7 3 +2 5 1 +2 3 7 +2 9 8 -1 7 4 -1 3 6 -1 5 ఇది మొత్తం వేసి అప్పుడు ఇందులోంచి లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది, రైట్ సైడ్ నుంచి రెండోది, ఈ రెండింటిని కలిపి 8 అని చెప్పాల్సిన అవసరం లేకుండా ముందే ఆ రెండింటిని తీసి అసలు తీయాల్సిన అవసరం లేకుండా జస్ట్ చూస్తేనే ఇది 3కి +2 4కి -1 అంటే ఇది 5 + 3 8 అని ఇలా టిక్ పెట్టాలన్నమాట ఎగ్జామ్లో అయితే. ఓకేనా? సో 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి రమణ గారు, సేమ్ ఇవే మోడల్ వస్తున్నాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఐఎల్యూ ఈజ్ పర్సనల్ సార్. యా అండి, నెక్స్ట్ రాబోయే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కైనా లేదా గ్రూప్ డీలో అయినా లేదా నెక్స్ట్ టెక్నీషియన్ అయినా ఏఎల్పి అయినా ఇంకా ఏదైనా సరే ఇంకా రైల్వే ఎగ్జామ్ అన్నిట్లోని ప్రజెంట్ అయితే ఇదే మోడల్స్ వస్తున్నాయి. ఓకే, సో క్లియర్ చూడండి ఏమి ఇచ్చారు? స్టేట్మెంట్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. ఎల్ గ్రేటర్ దాన్ పి అన్నారు. ఎల్ గ్రేటర్ దాన్ పియా కాదా? సో ఎల్ నుంచి పీకి చూసుకున్నాం. గ్రేటర్ దాన్ ఇక్కడ సింబల్ మారిపోయింది, రివర్స్ అయిపోయింది. సో ఇది మనం చెప్పలేము రిలేషన్. ఎం నుంచి క్యూకి చూసుకున్నా సరే సింబల్ మారిపోయింది. సో ఇది కూడా మనం చెప్పలేం. సో క్లియర్గా నైదర్ కన్క్లూజన్ 1 or 2 అనేది నైదర్ ఫాలోస్ అని ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అసలు చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి అది వెంటనే కనిపించేసి ఉంటుంది. ఏంటిది? ఏ తర్వాత బి, డి తర్వాత ఈ, జే తర్వాత కే. అది కొంచెం అత్యుత్సాహం ఉన్నదనుకోండి, ఆ నెక్స్ట్ చూడరు. ఏంటి నెక్స్ట్ చూడండి, యూ నుంచి డబ్ల్యూకి ఏంటంటే +2 అయింది, ఎస్ నుంచి యూ కంటే మళ్ళీ +2 అయింది, టీ నుంచి వి కంటే +2 అయింది. అంటే మొదటి 3కి +1, నెక్స్ట్ 3కి +2. కొంచెం అక్కడ మనం ఎగ్జామ్లోని ఆ ఫస్ట్ 3 చూసి ఓకే అన్నిటికీ +1 అవుతుంది అని చెప్పి ఓన్లీ +1 చూసుకుంటే రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో ఫస్ట్ 3కి +1, నెక్స్ట్ 3కి +2. సో క్యూబీడి అన్నిటికీ కామన్గా ఇచ్చాడు. సో నెక్స్ట్ కేఎల్ఎం, ఓకే ఇక్కడ అన్నిటికీ +2 ఇచ్చాడు, వెరీ గుడ్. పిక్యూఆర్ యువిడబ్ల్యూ, సో క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకు కన్ఫ్యూజింగ్గా ఇవ్వలే. యాక్చువల్గా ఏం చేయాలి వాడు? ఈ ఎం ప్లేస్లో ఎల్ పెట్టాలి కదా, ఒక రెండింటికైనా పెట్టాలి. అప్పుడు కొంతమంది మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. క్యూ కూడా ఎలాగ పెట్టారు కాబట్టి అప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ కూడా టిక్ పెట్టేస్తారు అన్నమాట చాలామంది. అందుకే 3 చూసామా, మిగతా 3 కూడా చూస్తామనుకోండి, ఆ మిస్టేక్ కూడా చేయకుండా ఉంటాం. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
26th క్వశ్చన్ క్లియర్ చూడండి. ఇప్పుడు దేని కోడ్ అడుగుతున్నారు? దీని కోడ్ అడుగుతున్నారండి. 3*62 యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. రూల్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ అయితే అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్లో అనుకోండి, క్లియర్ చెప్తున్నా, మొదటి మూలకం చిహ్నం అన్నప్పుడు ఇంకా మనం చూస్తున్నాం కదా, మొదటి మూలకం చిహ్నం కాదు, ఇంకా అది అవనవసరం మనకు ఆ కండిషన్. మనకి కావాల్సిన కండిషన్ మాత్రం మనం చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్, ఎస్, మొదటిది బేసి సంఖ్య అయింది. లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్, అవును, సరి సంఖ్య అయింది. అప్పుడు రెండిటికి కాపీ రేట్ కింద కౌంట్ చేయాలంట. సో రెండు, ఫస్ట్ది లాస్ట్ది కాపీ రేట్ ఉండాలి. కేవలం ఆప్షన్ 3లోనే ఉంది అది. ఓకేనా? కేవలం ఆప్షన్ 3లోనే ఉంది. ఒక్కసారి థర్డ్ కండిషన్ కూడా ఉంది. సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నారు. అసలు సెకండ్ ఎలిమెంట్ నెంబరే కాదు, ఇంకా స్క్వేర్ ఏమవుతుంది అది? ఓకేనా? సో క్లియర్గా ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డైరెక్షన్స్ నుంచి కూడా మనకు ఒక 2 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. 1 to 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో రిషబ్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ వాక్స్ 14 meters సౌత్ వర్డ్స్ అంట. దక్షిణం వైపు 14 మీటర్లు వెళ్ళాడంట రిషబ్. ఎడమ వైపు తిరిగాడంట, 30 మీటర్లు వెళ్ళాడంట. నెంబర్లు జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 50 మీటర్లు వెళ్ళండి. చూసుకోండి, ఇది 14 కదా. ఇప్పుడు మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఇలా వెళ్తున్నప్పుడు ఇది 14 అయినప్పుడు 50ని కొంచెం పైకి తీసుకోండి. ఓకేనా? కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటి ఇక్కడ 14 అంటే ఇది 36 అవుతుంది, ఇది 14 అవుతుంది అన్న విషయం. సరే, మళ్ళీ ఎడమవైపు తిరిగి సరే 10 వెళ్ళాడంట. ఇప్పుడు చూడండి, ఎడమవైపు ఇలా తిరిగి ఇది మొత్తం 30 కదా, అంటే 10 వెళ్ళాడు కాబట్టి ఇక్కడికే తీసుకోవాలి 10. ఓకే, మళ్ళీ ఎడమవైపు తిరిగి 36 వెళ్ళాడంట. ఇప్పుడు చూడండి, ఆ 36 కరెక్ట్గా ఇప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం కాబట్టి ఆ 36 కరెక్ట్గా ఇక్కడికే వస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది 36. అలా అయితే ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ అవే ఈజ్ హీ నౌ ఫ్రమ్ హిస్ హౌస్? ఇంటి దగ్గర నుంచి ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? ఇంటి దగ్గర నుంచి ఏ దిశలో ఉన్నాడు? ఇది ఏ దిశ? ఈస్ట్, తూర్పు. ఎంత దూరం? ఇదేమో 10 కదా, ఇది 10 కదా, ఇది మొత్తం 30. 30లో ఇది 10 అయితే ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో 20 మీటర్లు ఈస్ట్ అంటే 20 మీటర్లు తూర్పు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏంటి ఈ క్వశ్చన్ కూడా కొంతమంది రాంగ్ ఆన్సర్ చేస్తున్నారు, ఎందుకు చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో క్లియర్గా రో ఫేసింగ్ నార్త్ అన్నారు. ఓకే, 7 ఫ్రెండ్స్ అన్నారు, 7 మంది ఉన్నారు. సరే, ఫాలక్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏక్తా. ఏక్తాకి కుడివైపున వెంటనే ఫాలక్ ఉన్నాడంట. ఏక్తాకి కుడివైపు వెంటనే ఫాలక్ ఉన్నాడు. ఏక్తా ఈజ్ సిట్టింగ్ 4th టు ది రైట్ ఆఫ్ గోపి. గోపికి కుడివైపు 4వ స్థానంలో ఏక్తా కూర్చుందంట. సో 1 2 3 4 అంటే గోపి ఇక్కడ వస్తారు, అంతేనా? గోపికి 4వ ప్లేస్లో 1 2 3 4. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 1 4 5 6 మెంబర్స్ అయ్యారండి. ఇంకొకరు ఉన్నారు అంతే. చూద్దాం. కోమల్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ భావన అండ్ దీక్ష. భావనకి దీక్షకి పక్కనే ఉన్నాడంటే కోమల్ అంటే మధ్యలో ఉంటాడు. భావనకి దీక్షకి కోమల్ మధ్యలో ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఇటు కానీ వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు ముగ్గురు వరుసగా రావాలి. ఎవరెవరు? భావన, కోమల్, దీక్ష. సో క్లియర్గా ఆ 3 ఇక్కడే ఉన్నాయి. సో మధ్యలో కోమల్ వస్తాడని తెలుసు, కానీ భావన ఇట, దీక్ష ఇట అనేది చూద్దాం. ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ 3rd టు ది లెఫ్ట్ ఆఫ్ దీక్ష ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇప్పుడు చూడండి, దీక్ష ఇక్కడ కానీ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీక్ష ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇంకా లెఫ్ట్ సైడ్ 3వ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. లెఫ్ట్ సైడ్ మహా అయితే ఇంకొక లెఫ్ట్ సైడ్ దీక్షకి 2 మాత్రమే ఉంటారు లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ 6 అయ్యారు, ఇంకొకరికి రావడం ఛాన్స్ ఉందండి. అయితే ఇటు వస్తారు లేదా ఇటు రావాలి, ఈ 2 ఛాన్సులు. సో దీక్షకి 3వ వైపు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్లో చివరిలో ఉన్నట్టంటే ఆటోమేటిక్గా దీక్ష ఇక్కడ రావడం ఛాన్స్ లేదు, ఇక్కడే ఉంది. సో భావన ఇక్కడ వస్తుంది. క్వశ్చన్ ఏంటి? గోపికి కోమల్కి పక్కన ఎవరున్నారు? గోపికి కోమల్కి పక్కన బి ఉన్నారు, అంటే భావన ఉంది అని చెప్పచ్చు. ఓకేనా? చూసుకోండి, క్వశ్చన్ చదివేటప్పుడు కూడా ఒక్కసారి ఫాస్ట్గా A B K D E F G. సో
కామన్గా ఏమీ లేవు. ఫస్ట్ లెటర్స్ కూడా చూసుకోవాలి మనం. అంటే మీరు ఒకవేళ ఇలాగ కేడిఈఎఫ్ ఇలా ఫస్ట్ లెటర్స్ మాత్రమే రాస్తే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మళ్ళీ మనం మిస్టేక్ చేయకూడదు. అంతా కష్టపడి క్వశ్చన్కి ఆన్సర్ చేసి అక్కడ మనం మిస్టేక్ చేయకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. భావన అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గుడ్ అండి. 29th క్వశ్చన్. స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు అంటున్నారు. కొంతమంది కార్నర్స్లో కూర్చున్నారంట, కొంతమంది సెంటర్లో కూర్చున్నారంట, కొంతమంది మూలలో కూర్చున్నారంట, కొంతమంది భుజాల మధ్యలో కూర్చున్నారంట. సరే, ఇప్పుడు ఒకసారి ఇలా ఇచ్చినప్పుడు చెప్తున్న ఒక్క విషయం ఏంటంటే, ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివేయండి. ఏంటి? ఎవరినైనా కార్నర్లో కూర్చోబెట్టారా, లేకపోతే ఎవరినైనా సెంటర్లో కూర్చోబెట్టారా? ఏమీ కూర్చోబెట్టలేదు. అలా నాకేం కనిపించలేదు. అలా కనిపించలేనప్పుడు డైరెక్ట్గా మీరు ఎవరిని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అంటే కార్నర్ గురించి సెంటర్ గురించి ఆలోచించకుండా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, మనకి కార్నర్లో కూర్చోబెట్టినట్టు స్పెసిఫిక్గా ఎవరి గురించి చెప్పలే కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకుంటాం. ఏం చేస్తాం? ఈ హ్యాస్ ఏ అండ్ జిఆర్ ఇమీడియట్ నెంబర్స్. ఈకి పక్కన ఏజీ ఉన్నారంట, సో ఎక్కడైనా వేయచ్చు. బట్ ఏ నటు జీ నిటు ఏట్ వేయాలో మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని ప్లేస్ చేయం. ఏ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ టు సి. సికి ఎడం పక్కన వెంటనే ఏ ఉన్నాడంట, క్లియర్గా మనకు తెలుసు. సో ఇక్కడ నేను వేసాను సీని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇష్టం, మీరు కార్నర్లో వేసినా ప్రాబ్లం లేదంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఎవరిని కార్నర్లో కూర్చోబెట్టలేదు లేదా సెంటర్లో కూర్చోబెట్టలేదు కాబట్టి మనం ఎక్కడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో సికి ఎడం పక్కన వెంటనే ఏ ఉన్నాడు, ఏకి జీకి మధ్యన ఈ ఉన్నారు కదా, సో ఈ ఇక్కడ వస్తే జీ ఇక్కడ వస్తారు ఆటోమేటిక్గా, అంతేనా? నెక్స్ట్, ఓ ఈజ్ అట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే. ఓ ఎక్కడ ఉన్నారంటే జేకి ఇమీడియట్ రైట్లో ఉన్నారంట. సరే, ఎల్ వచ్చేసి జేకి ఎన్కి మధ్యలో ఉన్నారంట. ఎల్ వచ్చేసి జేకి ఎన్కి మధ్యలో ఉన్నారంట. మనం ఇప్పుడు ఓ వచ్చేసి ఓ ఈజ్ అట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే, సారీ, ఓ వచ్చేసి ఇమీడియట్ రైట్ ఆఫ్ జే ఉన్నారు, జే పక్కన ఓ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పారు? ఎల్ ఎన్ జేఎన్కి మధ్యలో ఎల్ ఉన్నారు. సో ఎన్ఎల్ జేఓని మనం పెట్టాలి, ప్లేస్ చేయాలి ఇలా రైట్ సైడ్కి, ఇది రైట్ సైడ్కి. సో క్లియర్గా మనం ఎన్ఎల్ జేఓని ప్లేస్ చేస్తాం. సరిపోయిందా? జేకి రైట్ సైడ్లో ఓ, జేకి ఎన్కి మధ్యన ఎల్. సో ఇప్పుడు ఏం క్వశ్చన్ ఏంటి? లెఫ్ట్ ఆఫ్ జీ ఎవరు ఉన్నారు? లెఫ్ట్ ఆఫ్ జీ వచ్చేసి క్లియర్గా మనకి ఓ ఉన్నారని చెప్పచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో 30th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. సో ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్స్ అన్నారు కాబట్టి ఇందులోని ఈ క్వశ్చన్ని మనం తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నారు? 100 మార్కుల కంటే ఒక్కొక్క పేపర్ హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. అత్యధిక శాతం ఏ విద్యార్థికి వచ్చింది అని అడుగుతున్నారు. అత్యధిక శాతం ఎవరికి వస్తుంది? అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తుంది, అంతే కదా. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సింపుల్. అంటే మీరు సింపుల్గా యావరేజ్ కనుక్కున్నా ఈజీనే అయిపోద్ది. మీరు ఒక్కసారి జస్ట్ ఇలా అబ్జర్వ్ చేసినా అర్థం అయిపోద్ది. ఏంటి ఇక్కడ ఈ 3 చూడండి, ఈ 3 ఉంది. సో 3 ఇప్పుడు ఇక్కడ 79 కదా, ఒక 2 ఇచ్చేయండి, దీనికి 81 అవుద్ది. ఇది అవునా? ఇది 81 అవుద్ది, ఇది 83 అయింది. అంటే 81 కంటే కొంచెం ఎక్కువ ఉంది అన్న విషయం అర్థమైంది కదా. సరే, ఇది చాలా తక్కువ ఉంది, 60 ఉంది. ఇక్కడ 10 ఇచ్చినా సరే ఇది అసలు 80 కూడా అవ్వట్లే యావరేజ్. ఇది కూడా మనం 10 ఇచ్చినా సరే ఇది అసలు యావరేజ్ అయితే 80 కూడా అవ్వట్లేదు. ఈ 3 చూడండి, ఈ 3 ఆల్రెడీ 81 కంటే అన్నీ ఎక్కువ ఉన్నాయి, అవునా? సో క్లియర్గా వీటికి అన్నిటికంటే ఎక్కువ టోటల్ ఎవరికి వచ్చింది? పూజకి వచ్చింది. సో ఎవరికైతే ఎక్కువ టోటల్ వస్తుందో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సో యావరేజ్ అని చెప్పినా అక్కడ ఫైనల్గా అదే పర్సంటేజ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇది 100 మార్క్స్కి అన్నారు కాబట్టి ఒక్కో సబ్జెక్ట్. సో అందరూ చాలా ఈజీగా చెప్పచ్చు పూజ టాపర్ అని ఇక్కడ. ఓకేనా? సో ఓకే గైస్, ఒక్క చిన్న విషయం చూసుకోండి. మార్నింగ్ 7 o'clockకి మనం గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటాం. ఓకేనా? సో మ్యాథ్స్ క్లాస్ అప్పుడప్పుడు మోడల్ పేపర్స్ ఉండొచ్చు లేదా ప్రీవియస్ పేపర్స్. సో మార్నింగ్ 7కి
మ్యాథ్స్ రాత్రి 7కి రీజనింగ్. సో రేపటి నుంచి అయితే మనం ఈ టైమింగ్ ఫాలో అవుతాం. సో మార్నింగ్ కూడా అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి, ఓకేనా? ఓకే గణేష్ గారు మీరే గేమ్ బాయ్, ఓకే. యా అండి, మార్నింగ్ 7కి ఉంటుంది, రాత్రి 7కి కూడా ఉంటుంది క్లాస్. డెఫినెట్గా అందరూ అటెండ్ అవ్వండి. మార్నింగ్ 7కి కూడా రండి. మార్నింగ్ లేకపోతే మార్నింగ్ 5కి లెగండి, లేదా అట్లీస్ట్ 6కైనా లెగండి. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. సో ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా మనం ఫాలో అవుదాం. ఓకే, చెప్పి అంటే చాలాసార్లు మధ్య మధ్యలో, బట్ స్టిల్ ఎప్పుడైనా గ్యాప్స్ వస్తాయి, బట్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం, ఓకేనా? అండర్ గ్రాడ్యుయేట్ 27th ఎగ్జామ్. అండర్ గ్రాడ్యుయేట్ డేట్స్ వచ్చాయండి, 27th ఎగ్జామ్ అంటున్నారండి మీరు. థ్యాంక్ యూ అండి సునీత గారు. సో ఓకే అండి, అయితే రేపు మార్నింగ్ 7 o'clockకి మనం మ్యాథ్స్ క్లాస్తో అయితే కలుద్దాం, ఓకేనా? అండ్ నైట్ 7కి అయితే రీజనింగ్ క్లాస్ కలుద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చు మీరు. ఎనీ డౌట్స్, దేనికి సంబంధించింది అయినా సరే, డౌట్స్ ఏమున్నా రిలేటెడ్ టు ఎనీథింగ్. థ్యాంక్ యూ అండి రాకీ అఫీషియల్. డౌట్ లైవా సార్? డౌట్. సో ఓకే అండి, ఎవరికి ఏం డౌట్స్ లేనట్టున్నాయి, అయితే మనం రేపు మార్నింగ్ అగైన్ లైవ్లో మనం కలుద్దాం, ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.